శ్రీ మహాలక్ష్మే నమః. మార్గశిర మాసం 2వ గురువారం నాడు, ఇంకా ఈరోజే పౌర్ణమి కూడా. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ముందుగా నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా వీడియోస్ చూడడమే కాకుండా లైక్ కూడా చేయండి. మార్గశిర మాసం 2వ గురువారం ఇలా మొదలైపోయింది. మొదటి వారం వీడియోలో కథ కూడా చెప్పాను కదా. ఈ పూజ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఫ్రెండ్స్, అందరికీ తెలిసి ఉండదు. కొంతమంది ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొన్ని నియమాలు ఉన్నాయి అంతే. ఆ నియమాలని పాటిస్తూ మనం శుక్రవారం పూజ ఎలా చేసుకుంటామో లక్ష్మీదేవికి ఆ విధంగానే గురువారం కూడా అధికంగా చేసుకుంటాం అంతే. కాకపోతే కొన్ని నియమాలు, ఆ నియమాలను పాటించుకోవడమే. అవేమి అంత పెద్ద కష్టమైన నియమాలు అయితే కాదు. మొదటి వారం వీడియోలోనే మీకు ఆ నియమాలు కూడా చెప్పాను. కాకపోతే మళ్ళీ ఒకసారి ఆ నియమాలను కూడా మీకు మళ్ళీ చెప్తాను. ఈ మార్గశిర గురువారం రోజున తల స్నానం, తలంటు స్నానం చేయకూడదు. అమ్మవారికి శిరోభారం అవుతుందంట. తల రుద్దకూడదు. ఇంకా తలకి నూనె మాత్రం రాయకూడదు. చిక్కులు తీసి దువ్వకూడదు. పూజ అయ్యే వరకు జుట్టును చిక్కులు తీసి దువ్వకూడదు. పూజ అయ్యే వరకు నోట్లో ఏది పెట్టుకోకూడదు. వాటర్ కూడా తాగకూడదు. అందుకే ఎర్లీగా చేసుకున్నట్టయితే ఇంకా మంచిది. అది కాకుండా పూజ అయ్యే వరకు ముఖాన్ని అద్దంలో కూడా చూసుకోకూడదు. శాంతంగా ఉండాలి. ఆ రోజు ఎవరితోని కూడా గొడవ పడకూడదు. పిల్లల్ని దండించకూడదు. ఈ నియమాలన్నీ పాటించుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవిని షోడశోపచార పూజ చేసుకుంటే అదే మార్గశిర గురువారానికి ప్రత్యేకత. ఈ విధంగా 4 వారాలు చేసి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కూడా కలిపి 5 గురువారాలు మనం చేసుకుంటామన్నమాట. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ముందుగా అయితే గడపను అలంకరించుకొని వాకిట్లో ముగ్గులు అవి పెట్టుకుని గడపకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి గడప మహాలక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో కూడా శుభ్రం చేసుకొని అమ్మవారికి ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసుకొని మనం పూజ ప్రారంభించుకోవాలి. నేనైతే ముందుగా ఈ స్టవ్ దగ్గర అంతా కూడా శుభ్రం చేసేసుకుంటాను. అది రాత్రిపూట అయినట్టయితే ఏ గొడవ ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి ఎర్లీగా లేవాలి కదా అని ఎర్లీగా పడుకోకపోవడం వల్ల నాకు చేసుకోవడం అవ్వదు. ఎర్లీ మార్నింగ్లోనే ఇవన్నీ చేసేసుకుంటాను. ఇక మన ముఖాన్ని అయితే అద్దంలో చూసుకోకూడదు కదా. నాకు ఎక్కడొక చోట అద్దం కనిపించేస్తూనే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా అద్దంలో చూడకూడదు అనుకుంటూ చేసుకుంటుంటా. ఇక్కడ చూసారు కదా, కిచెన్ ఫ్లోర్ మీద అక్కడ కూడా మిర్రర్లా కనిపిస్తుంది. ఈ వాల్ మీద గ్రానైట్ ఉంది కదా, అది కూడా షైనింగ్ ఉండి మిర్రర్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడెక్కడ చూసుకుంటామో అని అసలు అటువైపు చూడకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. ఇక 2వ వారం అమ్మవారికి నైవేద్యంగా అట్లు తిమ్మనం పెడతారు. అలా వీలైతే చేసుకోవచ్చు, లేదంటే పరమాన్నము లేకపోతే ఏదన్నా పాయసమో చేసినా పెట్టుకోవచ్చు. మా అబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికోసం రైస్ కూడా ముందుగానే పెట్టేసుకుంటున్నాను. నాకు పూజకి మళ్ళీ ఆటంకం రాకుండా ముందుగా అన్నీ రెడీ చేసేసుకుని వెళ్ళి కూర్చుంటాను అన్నమాట. సో వాడికి రైస్ పెట్టేశాను. అయితే తిమ్మనానికి 3 గంటల పాటు రైస్ నానబెట్టుకోవాలి. మనం లేచిన తర్వాత 3 గంటల పాటు పెట్టి మనం ఏ లోపల ఎప్పుడు చేసుకుంటాము. 2 o'clock అలారం పెట్టుకున్నాను. ఆ టైంలో లేచి ఒకసారి బియ్యం నానబెట్టేసుకున్నాను. ఈ మార్గశిర లక్ష వారాల పూజ అయితే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా లేదనుకుంటా, నాకు ఎవరో చెప్పలేదు. నేనైతే మా నైబర్స్ వాళ్ళు, స్వాతి వాళ్ళు చేసుకుని వాళ్ళ అత్తయ్య గారిని అది అడిగి తెలుసుకొని నాకు నచ్చి నేను చేసుకుంటున్నాను మంచిదని తెలుసుకొని. తిమ్మనం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అట్లలోకి నంచుకోవడానికి అన్నట్టుగా తిమ్మనం పెడతారన్నమాట. నానబెట్టిన బియ్యం ఇంకా కొబ్బరిని మనం ఇలా వెనకాల స్కిన్ తీసేసుకోవాలి. అది తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఆ బియ్యం ఈ కొబ్బరి 2 కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ వేపుకొని తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి అదే గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకుని అందులోని బెల్లం వేసుకుని కొంచెం కరగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి, బియ్యం 2 కలిపి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలయి తిప్పుతూ
చిక్కగా మనకి ఎంత వరకు థిక్నెస్ కావాలో అంతవరకు ఉంచుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేసేయడమే. బెల్లం ఇలా కరుగుతున్నప్పుడే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ కదా తిమ్మనం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, ఒక్కొక్కరు అయితే పాలు కూడా వేసుకుంటారు ముందుగానే. ఇక ఇది వేసేసిన తర్వాత మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం ఒక పక్కన చారు, తర్వాత పొటాటో ఫ్రై కూడా చేసేసాను. ఇక నైవేద్యంలోకి అట్లు తిమ్మనం కదా, తిమ్మనం అయిపోయింది, అట్లు కూడా వేసుకోవాలి కదా, అట్లు కూడా వేసేసాను. తర్వాత మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ కోసం అట్లు వేయాలి కదా, దానికోసం కూడా దోశలు వేసి చట్నీ కూడా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి వేరొక ప్లేట్ మూత పెట్టేసి తన కోసం రెడీగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఇక వాడు లేచి అన్నీ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చే లోపల నేను ఈ పూజ స్టార్ట్ చేసేసుకుంటే మధ్యలో లేవడానికి అవ్వదు కదా, అందుకోసం అన్నీ రెడీ పెట్టేసి టేబుల్ మీద పెట్టేస్తాను అనమాట. 3:30కి అయితే లేచిపోయాను, కానీ గుమ్మం ముందైతే గడప దగ్గర 4కి దీపం అయిపోయింది. ఇంట్లో పూజ కోసం మాత్రం ఇవన్నీ తయారు చేసుకునేటప్పటికి 5:15 వరకు అయిపోయింది. 5:40 ఆ టైంకి లైటింగ్ వచ్చేస్తుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగే నాకు పూజ అయిపోవాలి అనుకుంటాను. అంటే సూర్యోదయానికి ముందే పూజని కంప్లీట్ అయిపోవాలి అనుకుంటాను, కానీ అలాగ అవ్వదు. ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ రెడీ పెట్టేసి నేను కూర్చునే టైంకి కొంచెం టైం పట్టేస్తుంది. గడప దగ్గర తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తాం కదా, అక్కడ పూజ అయితే అయిపోయింది కాబట్టి మనం పూజ అప్పుడే స్టార్ట్ చేసేసినట్టు లెక్క. సూర్యోదయం అవగానే సూర్యుని ఇలా చూసుకుంటూ సూర్య నమస్కారం కూడా చేసేసుకుంటాను. ఒక చిన్న శ్లోకంతో సూర్యదేవుణ్ణి నమస్కరించుకుంటాను. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం వందే తం సూర్యం ప్రణమామ్యహం. మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం చెప్పాను కదా, రసం చేసేసాను. ఇక్కడేమో పొటాటో ఫ్రై, ఇదైతే దోశలోకి చట్నీ. ఇక ఇదేమో డికాషన్, వాటర్, టీ పౌడర్, షుగర్ వేసేసి పక్కన పెట్టేశాను. అది మా వాళ్ళు వేసినప్పుడు అది వెలిగించేసుకుని అనమాట. బ్లాక్ టీ తాగుతారు, బ్లాక్ టీ కోసం రెడీ పెట్టేసి ఇక ఈ పొటాటో ఫ్రై అయిపోయింది. కొంచెం కారం వేసేసి, మా అబ్బాయికి అయితే పుదీనా అంటే చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ మింట్ ఫ్లేవర్ ఇష్టం, సో నేను పెంచుకుంటున్న పుదీనాని అలా కట్ చేసి వేసేసాను. చూసారా పచ్చిమిర్చి మొక్క దానికి అదే వచ్చేసింది. ఎంత బాగున్నాయో చూసారా, పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ కత్తి ఒకటి పెట్టాను కదా, నా మొక్కల్ని ఎవరైనా పీకేస్తే పచ్చిమిర్చి ఎవరైనా కోస్తే జాగ్రత్త అని గుర్తున్నానండి. ఊరికే డిగ్గింగ్ కోసం అలా పెట్టేసి ఉంచేసాము. ఓ పచ్చిమిర్చి బాగా వచ్చినాయి కదా. పుదీనా కూడా వేసేసుకుని బాగా కలిపేసి దీన్ని కూడా బాక్స్లో సర్దేస్తే అయిపోతుంది. ఇక్కడి నుంచి నేను పూజ మొదలు పెట్టేసుకున్నాను. పూజలో అయితే శివాభిషేకం అయిపోయిన తర్వాత మహాలక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేసుకున్నాను. అష్టోత్తరం తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టక స్తోత్రం, కనకధారా స్తోత్రం కూడా చదువుకొని అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించుకొని హారతి ఇచ్చి పూజని కంప్లీట్ చేసేసాను. ఇక నాకు గురువారం పూజ కూడా కదా, ముందుగా అయితే బాబా పూజ కూడా చేసేసుకున్నాను శివాభిషేకం అయిన వెంటనే. ఆ తర్వాత మహాలక్ష్మీదేవి పూజ చేసుకున్నాను. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం, అంగీకృతా కిల విభూతిరపాంకలీలా, మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః, ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః, ప్రేమత్రపా ప్రణీతాని గతాగతాని, మాలాదృశోర్మధుకరీవ మహోత్తరేయ, సామి శ్రియం దిశతు సాగర సంభవాయ, విశ్వామరీంద్రపద విభ్రమధానదక్షం, ఆనందహేతురధికం మురవిద్విషోపి,
ఈశన్నిషేదదు మయి క్షణమీక్షణాతం ఇందేవరోదర సహోదరమిందిరాయ. మార్గశిర మాసం 2వ వారం ఇదే నా పూజ ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ పార్వతి వైబ్స్.